హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో నోరూరించే టమాటా కొత్తిమీర పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ పచ్చడి వేడివేడి అన్నం, చపాతీ, ఇడ్లీ, దోశ ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకునే ఈ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి. ముందుగా కడాయి తీసుకొని కడాయిలోకి 2 పావుల నూనెను తీసుకోండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, 2-3 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి ఒక 50% ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలను తీసుకోండి. ఇక్కడ నేనైతే 12 పచ్చిమిరపకాయలను తీసుకున్నానండి. మీ స్పైసీకి తగ్గట్టు తీసుకోండి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి కట్ చేసుకున్న 6 టమాటోల ముక్కల్ని వేసుకోండి. మీరు కావాలంటే ఎక్కువ టమాటోలను కూడా తీసుకోవచ్చు. ఈ టమాటోలు, పచ్చిమిరపకాయల్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 ఇంచు అల్లం ముక్క, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి టమాటోను, పచ్చిమిరపకాయల్ని మరొకసారి కలుపుకొని మూత కవర్ చేసుకొని ఒక 50% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మనకి ఇది పూర్తిగా మ్యాష్ అవ్వనవసరం లేదండి. 50% కుక్ అవుతే సరిపోతుంది. చూడండి, టమాటోలు ఉన్న పచ్చిమిరపకాయలు బాగా మగ్గాయి కదా. దీంట్లోకి శుభ్రం చేసుకున్న ఒక కట్ట కొత్తిమీరను కాడలతో సహా వేసుకోండి. ఇందులో కాడలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేసుకున్న తర్వాత టమాటోని, కొత్తిమీరని అడుగు భాగం నుంచి బాగా కలుపుకోండి. ఇక్కడ టమాటోను, కొత్తిమీరని పూర్తిగా మగ్గించిన అవసరం లేదండి. మనం ఎప్పుడైతే కుక్ చేస్తున్నప్పుడు టమాటో, కొత్తిమీరలోంచి వాటర్ అనేది వస్తాయి కదా, ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అలా మనం వాటర్ ఇనికేంత వరకు కుక్ చేసుకున్నట్టయితే పచ్చడి 2 రోజులైనా పాడవ్వదండి. వచ్చిన వాటర్లోకి ఒక రెమ్మ చింతపండు వేసుకొని ఆ వాటర్ అనేది పూర్తిగా ఎవాపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోండి. మగ్గిపోయేది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం మనం పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇలా పక్కన పెట్టుకున్నాక వేరొక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 10 వెల్లుల్లి రెబ్బలు, దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ముందుగా మనం చల్లారబెట్టిన టమాటా, కొత్తిమీర, పచ్చిమిరపకాయల మిశ్రమాన్ని అంతా దీంట్లోకి వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా నేను ఇక్కడ గల్లుప్పునైతే వాడుతున్నానండి. మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ అయినా వేసుకొని ఈ పచ్చడిని బాగా మెత్తగా కాకుండా బరకగా మిక్సీ చేసుకోండి. ఈ పచ్చడి బరకగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా నచ్చిన వాళ్ళు మెత్తగానైనా మిక్సీ చేసుకోవచ్చు. ఈ పచ్చడిని ఇలానే మనం ఏ టిఫిన్లోకి సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. పోపు కూడా అవసరం లేదు. పోపు వేసినట్టయితే దీని టేస్ట్ మరింత బాగా పెరుగుతుంది. నేను తాలింపు కోసమైతే ఒక చిన్న తాలింపు కడాయి తీసుకొని 1.5 పావు నూనె వేసుకున్నాను. నూనె వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఇవన్నీ చిటపట్లాడాక 2 ఎండుమిరపకాయలను అయితే వేసుకున్నానండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పోపు బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి 2-3 రెమ్మల కరివేపాకును వేసుకోండి. దీంట్లో కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుందండి. కరివేపాకు అన్నాక చిటపట్లాడాక ఈ పోపునంతా తీసుకొని వెళ్ళి పచ్చడిలో వేసుకొని కలుపుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర టమాటా పచ్చడి అయితే రెడీ అయింది. వేడివేడి అన్నం, చపాతీ, ఇడ్లీ, దోశ దేంట్లోకైనా అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ టేస్ట్ ఏ విధంగా అనిపించిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.